తనని భక్తులు ఇలా చూడకుండా ఉండలేమని ఆర్తి చెందినప్పుడు పరమాత్మ ఆ రూపాన్ని పొంది వస్తారు. అసలు భగవానుడికి నామం లేదు, రూపం లేదు. అటువంటి వాడు ఒక రూపాన్ని తీసుకుంటున్నాడు. అందుకనే అదితి తపస్సు చేస్తే ఆయన ఒక మాట చెప్పారు, నాకు వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా అన్నారు. అదితి నాకు కోరిక పుట్టింది, నీ కడుపులోంచి బయటికి వచ్చి నీ కొడుకుగా ఆడుకోవాలనుకుంటున్నాడు అదితి, అందుకని వామనమూర్తిగా వస్తానన్నారు. రవి మధ్యాహ్నమునంచరింపర్గహ తారాచంద్ర భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణమభిజిత్ సంజాత లగ్నంబురం భువనాధీశుడు పుట్టవామలగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అన్నారు పోతన గారు అష్టమస్కంధాల్లో. అందుకని అలా వచ్చాడు ఒకనాడు. అందుకని రాగలిగినటువంటి సమర్థత ఉన్నవాడైన నాకు ఒక రూపం ఉంటుంది, ఈ రూపమును మార్చి కొత్త రూపం పెట్టమంటే నేను తెచ్చుకోలేను. పరమాత్మ రూపం లేనివాడు కాబట్టి కావలసిన రూపాన్ని ధరిస్తుంటాడైన. అందుచేత అదిగో అటువంటి పరమాత్మ ఉన్నారే, ఆయన ఎప్పుడెప్పుడు అవతారం స్వీకరించి శ్రీవైకుంఠం నుంచి బయలుదేరి వచ్చినా ఆయనని విడిచిపెట్టి ఉండలేక వచ్చేటటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. ఇది దాశరథి శతకంలో గోపరాజు గారు చెప్పారు. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాక్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి అన్నారు. దశరథి అంటే ఆయన పొంగిపోతాడు, జన్మలేని వాడివి తండ్రికి కొడుగ్గా జన్మించావా తండ్రి, ఎంత కరుణయ్యా మా మీద, కరుణాపయోనిధి, కరుణకి సముద్రము వంటివాడా అని పిలుస్తారు. అంతటి కారుణ్యమూర్తి కనుకనే మన్నుద్ధరించడానికి వెంకటాచలపతిగా వచ్చాడు. అందుకని ఆ స్వామి అనుగ్రహం ప్రసరించడానికి ఆయనతో పాటుగా వచ్చేటటువంటి వాటిలో ఆయనని విడిచిపెట్టకుండా వెంటనే వచ్చేది అమ్మవారు వస్తుంది. అందుకని అమ్మవారికి ఓ పేరుంది. లక్ష్మీ అష్టోత్తరం చెప్పారనుకోండి, తిన్నగా పేర్లు చెప్పరు, ముందు లక్ష్మీ అష్టోత్తరానికి గజ్జె చెప్తారు. గజ్జె చెప్తే ఏమంటారు మీరు? అందులో నిత్యానపాయని నిరవధ్యాం దేవదేవ దివ్య మహిషీం అని అమ్మవారికి విశేషణాలు. ఆవిడ నిత్యానపాయని, ఎన్నడూ విడిచిపెట్టకుండా స్వామితోటి కలిసి ఉండేటటువంటి స్వభావం ఉన్నటువంటి తల్లి. అందుకని ఆవిడ కూడా ఎప్పుడెప్పుడు స్వామి వస్తే ఆయన వెనకాతలు వస్తూ ఉంటుంది. ఆయన ఒకనాడు రామచంద్రమూర్తిగా వచ్చారు, ఆవిడ సీతమ్మగా వచ్చింది. ఆయన ఒకనాడు కృష్ణ పరమాత్మగా వచ్చారు, ఆవిడ రుక్మిణీదేవిగా వచ్చింది. ఆయన ఒకనాడు వెంకటాచలపతిగా వచ్చారు, ఆవిడ పద్మావతీదేవిగా వచ్చింది. అలా ఆయనని విడిచిపెట్టకుండా ఉండేటటువంటి వస్తువులలో మొట్టమొదటిది అమ్మవారు. అందుకే చిత్రం ఏమిటో తెలుసా అండి, అమ్మవారికి భక్తి గురించి చెప్పవలసి వస్తే అమ్మగారి గొప్పతనం, అసలు అమ్మ అందుకని వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు. అసలు వెర్రి చూపు ఎక్కడంటే విడదీసి చూద్దాం. అమ్మవారిని అయ్యవారిని, నాకు అయ్యవారు ఒక్కరే కావాలి, నాకు అమ్మవారు అక్కర్లేదండి శూర్పణఖ, ముక్కు చెవులు పోయి, నాకు అయ్యవారు అక్కర్లేదు అమ్మవారు ఒక్కరే కావాలన్నారు రావణాసురుడు, 10 తలకాయలు ఎగిరిపోయాయి. నాకు అయ్యవారు అమ్మవారు కలిసి కావాలన్నారు హనుమ, భవిష్యత్ బ్రహ్మయ్య. అందుకని పరాశర భట్టర్లు అంటారు శ్రీగుణరత్న కోశంలో, అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖ శ్రీసఖానోకహర్తి స్థననయన గుడుచ్చస్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మి కల్పవల్లి కటాక్షాన్. అమ్మ మాకు ఎప్పుడైనా దర్శనమిస్తే నువ్వు ఎలా దర్శనమిస్తావో తెలుసా? నువ్వు ఒక్కదానివి మాకు కనపడద్దు, స్వామి నుంచి విడివడిన స్వరూపంతో మాకు కనపడద్దు, నువ్వు ఎప్పుడూ గాఢాలింగనం చేసుకున్నటువంటి స్వరూపంతో అయ్యతో కలిసి మాకు కనపడాలి అని అడుగుతారు. అదిగో అటువంటి స్వరూపమున్న తల్లి కనుక అయ్యని విడిచిపెట్టి ఉండదు కనుక అమ్మ అయ్యతో పాటు వచ్చేస్తుంటుంది. అలా వచ్చే రెండవది ఏమిటో తెలుసా అండి? విరజానది. స్వామివారు ఆనందంతో స్నానం చేసేటటువంటి విరజానది ఉందే, ఆ విరజానది స్వామి ఎప్పుడెప్పుడు అవతారం స్వీకరించి భూమండలం మీదకి వచ్చినా ఆయనతో పాటుగా విరజానది కదిలొస్తుంది. అదిగో అలా వచ్చింది. అలా రాబట్టే ఒకనాడు రామచంద్రమూర్తిగా వస్తే గోదావరి నదిగా వచ్చింది. వచ్చి పరమపావనమైన భద్రాద్రి క్షేత్రం ముందు ప్రవహిస్తోంది. అలా వెంకటాచలంలో కూడా స్వామిని విడిచిపెట్టి ఉండలేక స్వామితో పాటుగా వచ్చినటువంటి విరజానదియే స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయన శ్రీ భూదేవులిద్దరితోటి కలిసి అందులో స్నానం చేశారు స్వామి. మనం స్నానం చేస్తాం, స్నానం చెయ్యడానికి కూడా ఒక గొప్పతనం ఉంటుంది. కాకి స్నానం అని శాస్త్రంలో ఒకటి ఉంది. కాకి స్నానం అంటే ఏమిటో తెలుసా? వాడు వెళ్ళి స్నానం చేస్తాడు. దేనికి? ఇది శుభ్రపడాలి. నాకండి స్నానం చేయకపోతే ఉండలేనని స్నానం చేస్తాడు. శాస్త్రం అంది దాన్ని కాక స్నానము అంది. అలా చేస్తే వాడు దీని శుభ్రత కొరకు మాత్రమే స్నానం చేస్తాడు. అసలు శుద్ధి ఒకటి ఉంది స్నానం చేయడానికి.
ఏమిటది? గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యౌజలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పుకుని ఆ నీళ్లు తీసి శిరస్సును ప్రోక్షణ చేసుకుని స్నానం చేస్తారు. అలా చేస్తే దాని చేత మనస్సు శుద్ధి పొందుతుంది. మనస్సు శుద్ధి పొందకుండా శరీరం ఒకటి మాత్రమే శుద్ధముగా ఉన్ననాడు వాడు లోకకంటకుడవుతాడు. కారణం ఏమిటి? మనిషిని ఉద్ధరించగలిగినది మనస్సు. ఈ మనస్సు బాగున్ననాడు పైన శరీరమునకు కొద్దిగా ఇబ్బంది వచ్చినా ఏం బాధ ఉండదు. మీరు అందుకే చూడండి, పెద్దలైన వాళ్ళెవ్వరూ కూడా బాహ్య సౌందర్యంతో ఏం మెరిసిపోతూ ఉండరు. చంద్రశేఖర పరమాచార్యులు వారిని ఫోటో చూసి ఎంత అందంగా ఉన్నారో, వీరిని ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ కి వేస్తే బాగుంటుందని ఏ మూర్ఖుడైనా అంటాడా? చంద్రశేఖర పరమాచార్యులు వారి అందం ఏమిటి? చేత్తో మట్టిక మండలం పట్టుకుని మోకాళ్ల మీద గొంతు కూర్చుంటే ఈ మోచిప్పలు కూడా పైకి తేలిపోయినంత బట్ట పలచగా ఉండి రెండు చేతుల మధ్యలో చేతులు పెట్టి ఒక్కనాడు మనం చేయమల ఆచమనం ఎలా చెయ్యాలో అలా చేస్తారు పరమాచార్యుల వారు. రెండు చేతులు మధ్యలో పెట్టి ఆ మట్టి ఉద్ధరిణితో తీసుకుని నీళ్లు పోసుకొని ఆ నీళ్లు తాగేవారు. ఆచమనం చేసి మహానుభావుడు ఆ సత్యదండాన్ని నదిలో ముంచి స్నానం చేస్తున్నటువంటి భంగిమలో పరమాచార్యుల వారిని చూడండి. ఏముంటుంది? డొక్కు శరీరం, ఎముకల గూడు, అయినా విభూతి, ఇంత కుంకం బొట్టు, ఇంతంత రుద్రాక్షలు, ఆ తల నుంచి వేసినటువంటి బట్ట